హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. పుష్ప 2 ఈవెంట్ పాట్నాలో జరిగింది. లక్షల మంది జనం తరలి వచ్చారు. ఇలాంటి ఈవెంట్ ఇటీవలి కాలంలో జరగలేదు. అసలు పాట్నాలో ఇలాంటి ఈవెంట్ ఒకటి ఏనాడు బాలీవుడ్ కూడా చేసి ఉండలేదు. RRR ఈవెంట్ తర్వాత తెలుగు సినిమా ఈవెంట్ అంత భారీగా, అంతకు మించి భారీగా జరగడం కూడా ఇదే. ఈ రాత్రి చాలా మందికి నిద్ర పట్టలేదు. ఎందుకంటే బన్నీ సాధించిన ఫీట్ అది. బన్నీ తన స్వయం కృషితో సాధించిన విజయం ఇది. ఇన్ని లక్షల మంది బీహార్లోని పాట్నాలో ఒక తెలుగు హీరో కోసం పడిగాపులు పడడం, జేజేలు పలకడం అంటే మామూలు విషయం, సాధారణ విజయం కాదు. పుష్ప 2 ట్రైలర్ కాదు ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ. పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ. ఏ ఊరైనా కావచ్చు, లక్షల మందిని ఓ చోట చేర్చి ఫంక్షన్ చేయడానికి అనుమతులు పొందడం ఒక ఎత్తు. సరే, అనుమతులు తీసుకున్న ఒక పక్క గుండెలు దడదడమంటూ ఉంటాయి. ఏ మూల ఏ చిన్న అపశృతి జరిగినా ఇక అంతే సంగతులు అని. కానీ పాట్నాలో పుష్ప 2 ఈవెంట్ చిన్న సమస్య కూడా లేకుండా అద్భుతంగా జరిపారు. అసలు నార్త్ బెల్ట్లో, అది కూడా బీహార్లో ఒక తెలుగు సినిమా హిందీ వెర్షన్ ఫంక్షన్కు ఇంతమంది జనం తరలి రావడం పుష్ప 2కి ఉన్న క్రేజ్ను చెబుతుంది. ఇటీవల వరకు రాజమౌళి మాత్రమే పాన్ ఇండియా దర్శకుడు. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ సరైన పోటీ అనిపించుకున్నారు. ఇకపోతే సుకుమార్ కూడా ఇప్పుడు తాను సైతం సై అంటున్నారు. ఇక ప్రభాస్ పక్కా పాన్ ఇండియా హీరో అయ్యారు. బన్నీ కూడా ఇప్పుడు పాన్ ఇండియా సింహాసనం షేర్ చేసుకుంటున్నారు. దేశం మొత్తం మీద తెలుగు సినిమా పరిశ్రమ జెండా సగర్వంగా ఎగురుతోంది. సో చూశారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.